హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పటేల్ పిల్లని. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉంది. సో మేము అందరం రెడీ అయినాం అనమాట. అండ్ ఇక్కడ దీపం ముట్టించుకొని ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాం. అండ్ బయటికి వెళ్ళే ముందు మేము చాలా ఎండలో వెళ్ళినాం. థమ్స్అప్ తాగి అందరం అయితే స్టార్ట్ అయిపోయినాం ఆటోలో. సో ఇక్కడైతే 20 kgs రైస్ బ్యాగ్ అన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట ఆటోలో. మా మామయ్య, అత్తమ్మ, నేను ముగ్గురం కలిసి వెళ్ళినాం అనమాట. అండ్ వచ్చి రాగానే మెహందీ పెట్టేసుకున్నాను నేను చేతికి. మెహందీ అయిపోయిన తర్వాత మా వదినతో మెట్టెలు తీసుకురావడానికి వెళ్ళినాం అనమాట. మెట్టెలు చేయించుకుందాం అనమాట మా వదిన. సో తీసుకురావడానికి జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళినాం. అక్కడికి నుంచి ఇంటికి రాగానే మెట్టెలు పెట్టేసుకుంది. మెట్టెలు పెట్టుకున్న తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. అంటే కొత్త ఇల్లు నుంచి పాత ఇల్లుకు మాత్రం వెళ్ళిపోయినాం. మెట్టెలు పెట్టిన తర్వాత అక్కడ మెట్టెలు పెట్టుకుంటుంది కదా, అసలు ఇంకా ఇక్కడ నుంచి డెకరేషన్ అది ఇది అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇవి పార్ట్స్ వస్తాయి అన్నమాట. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వస్తుంది. ఓకేనా. నైట్ 2 వరకు అయితే మేము డెకరేషన్ అనేది చేసినాము. అండ్ నేను మా కోడలు ఇద్దరం కలిసి చేసినాం అనమాట వెంకటేశ్వర స్వామి డెకరేషన్. అండ్ తర్వాత కింద నేను శివుడిది డెకరేషన్ చేసిన అనమాట. అంటే ఇంట్లోనే ఏదో సింపుల్గా చేసినాం, అట్లా ట్రై చేసినాం అనమాట ఫస్ట్ టైం. చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మాకు, ఓకేనా. అండ్ నేను కామెంట్స్ అయితే చదువుతాను అందరివి, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇక్కడ నుంచి డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఇదైతే మా మ్యారేజ్లో గిఫ్ట్ వచ్చిందనమాట, వెంకటేశ్వర స్వామి విగ్రహం. చాలా మంచిగా ఉంటుంది కదా, దాన్ని అయితే పూలతోనైతే రెడీ చేసినాం అనమాట, నేను మా కోడలు ఇద్దరం కలిసి. అదైతే డ్రెస్సింగ్ టేబుల్ది పీట అనమాట. దాని మీద వైట్ బట్ట కప్పి విగ్రహం దానిపైన పెట్టేసి దాని చుట్టూరా పూలు పెట్టేసినాం అనమాట. ఇద్దరం కలిసి కొంచెం కష్టపడినాం అనమాట. ఇక్కడ అందరు కలిసి పూలు కుచ్చి మాకు ఇస్తున్నారు, మేము అక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నాం. అండ్ మేమే మురిసిపోతున్నాం అనమాట. అరే బాగుంది కదా, మంచిగా ఉంది కదా అని చెప్పేసి. ఫస్ట్ అయితే బంతి పూలు అవి పెట్టినాం అనమాట, ఎల్లో కలర్ది, ఆరెంజ్ కలర్ది. అండ్ నెక్స్ట్ రోజ్ పెటల్స్, ఇంకొకటి చామంతి పెటల్స్ వేసినాం అనమాట. అండ్ ఇక్కడైతే కడుతున్నాం, టేప్ పెట్టి అతికిద్దాం అనుకున్నాం ఫస్ట్, కానీ అవైతే అతుకోవట్లేదు. అండ్ ఇంకా చాలా పూలు ఉన్నాయి కాబట్టి అట్లా ముగ్గు టైప్ కూడా వేసేసినాం అనమాట. ఇద్దరం కలిసి వేసేసినాం. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే సూపర్ వచ్చింది. మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది అనేది. ఇప్పుడైతే జస్ట్ మేము ఎట్లా ప్రిపేర్ చేసామో చూసేయండి. అండ్ ఇక్కడైతే అందరు పూలు గుచ్చుతున్నారు. అండ్ నేను ఇక్కడ శివలింగం కోసం అయితే బొగ్గుని మిక్సీ పట్టి ఇచ్చింది మా వదిన. అండ్ ఇక్కడైతే నేను శివలింగం చేసుకోవడానికి, ఈరోజు మండే కదా బాగుంటుంది. ఇదంతా మేము చేసింది సండే రోజు నైట్ అనమాట. 2 వరకు చేసినాం నైట్ అంతా కూర్చొని. ఫుల్ దోమలు ఉన్నాయి, అందుకనే నేను అక్కడ గోక్కుంటున్నాను అనమాట. దాన్ని ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ ఇక్కడైతే నేను అంటే లింగం టైప్ షేప్ కనిపించడానికి అదైతే చేసిన. ఫైనల్ అవుట్పుట్ అయితే రేపు చూపిస్తాను. ఇక్కడ మా హస్బెండ్ వచ్చి అంటుండు, ఆ శివలింగం టైప్ ఏడుందే అని అంటుండు. అండ్ ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఎలా చేసినో. జస్ట్ ట్రై చేసిన ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టైంకి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు జస్ట్ ట్రై చేసిన అనమాట. అండ్ నెక్స్ట్ టైం మేము ఎక్కడైనా చేసుకోవాలనుకుంటే డెకరేషన్ ఇంట్లో ఇలా చేసుకుంటాం అన్నమాట. అండ్ వెంకటేశ్వర స్వామిది, శివలింగంది ఫైనల్ అవుట్పుట్ అయితే మీకు షార్ట్స్లో అండ్ లాంగ్ వీడియోలో పెట్టేస్తాను. నెక్స్ట్ వీడియోలో అంటే గృహప్రవేశం వీడియో వస్తుంది నెక్స్ట్. ఇదైతే మేము గృహప్రవేశం ముందు రోజు మేము ఎలా డెకరేషన్ చేసినాము, ఎలా వెళ్ళినాం, ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. శివలింగంది, వెంకటేశ్వర స్వామిది ఫైనల్ అవుట్పుట్ కావాలనుకుంటే మీరు పార్ట్ 2 దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ ఇక్కడ పిల్లలది వాయిస్ వస్తుంది, కొంచెం ఇగ్నోర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.